అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళ బీరకాయ చెక్కుతో చట్నీ చేస్తున్నానండి, పచ్చడి. చాలా టేస్టీ రెసిపీ అండి. ఇది బీరకాయ పీల్స్ ఉంటాయి కదా, చెక్కు లేదా తొక్కు అంటారు, వాటితో చేసేది. ఇందులో చాలా ఫైబర్ ఉంటుందండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వాటిని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను, ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత గిన్నెలోకి ఆయిల్ వేసి ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. ఆ మాత్రం ఒక 2 బీరకాయలు చెక్కుకి ఒక 5-6 పచ్చిమిర్చి పడతాయండి. అంటే మనం తినే కారంని బట్టి ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక బీరకాయ పీల్స్ ముక్కలు వేసాను. అందులోనే వెల్లుల్లి, కరివేపాకు కూడా వేస్తున్నాను. మీరు నా వంటల్లో గమనించే ఉంటారు, నేను కరివేపాకు చాలా ఎక్కువ వాడతానండి. అందులో ఈ చట్నీలు పచ్చళ్ళలో అయితే అసలు ఎంత కావాలంటే అంత వేసేస్తాను. ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. ఇంకా ఈ పిల్లలు ఏరి పారేయకుండా ఇలా చట్నీల్లో వాడుతుంటాను అనమాట కరివేపాకు, హెల్త్కి మంచిది కదా అని. ఇదిగోండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు జీలకర్ర వేసాను చూడండి. జీలకర్ర ఇలా మధ్యలో వేయాలండి. ముందుగా ఆయిల్లో ఫ్రై అయితే కొద్దిగా ఫ్లేవర్ తగ్గిపోతుంది. తాలింపులోకి అయితే మనం ఆయిల్లో వేసుకోవచ్చు. పచ్చడిలోకి ఇలా పచ్చిదే వేయాలి. కొద్దిసేపు మూత పెట్టి పెడుతున్నాను, కొంచెం పీసెస్ మగ్గాలని. ఇదండి ఇవాళ నేను చేస్తున్న వంటకం, మీతో షేర్ చేసుకోవాలని. అయిపోయింది, వేగినాయి, కొంచెం చల్లారింది కూడా. ఈ లోపల మిక్సీ జార్లో వేయించిన నువ్వులు వేసాను. ఫస్ట్ నువ్వులు పొడి చేసుకోవాలి. చట్నీతో పాటు వేస్తే నువ్వులు నలగవండి, ఇలా ఫైన్ పౌడర్గానే చేసుకోవాలండి. అదిగోండి, మిక్సీకి అతుక్కుపోయి కొద్దిగా స్పూన్తో తీసాను. ఇప్పుడు ఈ వేయించి చల్లార్చిన ఈ పచ్చడికి అన్నీ వేయించాం కదా, బీరకాయ తొక్కు ఇంకా మిగిలినవన్నీ, అవన్నీ జార్లోకి వేసేస్తున్నాను. వీటితో పాటే చింతపండు, ఎంతో అక్కర్లేదులేండి, మనకు నచ్చినంత పులుపుని బట్టి కొద్దిగా వేసుకోవచ్చు. ఒక చిన్న బెల్లం ముక్క అండి. ఏదైనా పులుపు, కారం, ఉప్పు వీటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట బెల్లం. నలిగింది కానీ కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది నాకు, ఇంకొద్దిగా యాడ్ చేసి ఇంకొక రౌండ్ గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఫైన్గా వచ్చేసిందండి చట్నీ. అసలు ఈ చట్నీ ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి, నాకే చాలా నచ్చింది, అంత బాగుంది. ఇలా నలిగిపోయిందండి, మరీ మెత్తగా కాకుండా ఈ మాత్రం నలిగితే చాలు. తర్వాత దీనికి తాలింపు వేస్తున్నాను. ఇది దేంతో అయినా బాగుంటుందండి, దోశలు, ఇడ్లీలు, చపాతీలు, ఇంకా ప్లెయిన్ రైస్తో కూడా తినొచ్చు. చాలా మంచిదండి అండ్ టేస్టీ చట్నీ. రెసిపీ కూడా చాలా ఈజీ. అదిగోండి, తాలింపు వేసేసాను. నేను యాక్చువల్లీ ఇవాళ మా ఇంట్లో టిఫిన్కి మల్టీగ్రెయిన్ దోశ చేశానండి. ఆ వీడియో కూడా నా వీడియోస్లో ఉంది, చూడండి దాని రెసిపీ కూడా. మల్టీగ్రెయిన్ దోశతో పల్లీ చట్నీ, అల్లం చట్నీ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉందండి, ప్లస్ ఇవాళ బీరకాయతో చేసిన చట్నీ. అసలు సూపర్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా వచ్చింది. తప్పక ట్రై చేయండి మీరు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్ అండి.